హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు ఎన్నో పోషకాలు ఉన్న రాగి ఇడ్లీని చూపించబోతున్నాను. ఇలా చేస్తే రాగి ఇడ్లీలు కూడా స్మూత్గా టేస్టీగా వస్తాయండి. ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ని పర్ఫెక్ట్ కొలతలతో ఈజీగా ఇంట్లోనే రాగి ఇడ్లీలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసెస్ ఆఫ్ రాగులను తీసుకొని, మనం ఏ కప్పుతోటి తీసుకుంటున్నామో రాగులని అదే కప్పుతో మినప్పప్పుని కూడా తీసుకోవాలి 1 గ్లాసు. అలాగే 1 టీ స్పూన్ మెంతులు కూడా తీసుకోవాలి. ఇందులోనే శనగపప్పుని కూడా యాడ్ చేస్తున్నాము 2 టేబుల్ స్పూన్. ఓవర్ నైట్ మొత్తం రాగులు అనేది నాననివ్వాలి. ఓవర్ నైట్ పాటు నానబెట్టుకున్న రాగులని మిక్సీ జార్లో వేసేసుకొని 15 మినిట్స్ పాటు అటుకులను కూడా నానబెట్టేసుకొని ఇందులో వేసేసుకొని స్మూత్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని బౌల్లో పోసేసుకొని రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు సోడా వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి. ఇందులో చూపించినట్టుగా బ్యాటర్ అనేది ఇలా చిక్కగా కాకుండా పల్చగా కాకుండా మనం ఇడ్లీ అయితే ఎలా పోసుకుంటామో అలా ఉండాలి. ఇక్కడ నేను 1 అవర్ పాటు పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఒకవేళ మీరు ఓవర్ నైట్ పెట్టుకోవాలనుకుంటే సోడా అనేది వేసుకోకూడదు. ఇక్కడ నేను సోడా వేసుకుంటున్నాను కాబట్టి 1 అవర్ పాటు పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ రాసేసి ఇడ్లీ అనేది బ్యాటర్ అందులో పోసేసుకొని 12 మినిట్స్ పాటు ఇడ్లీలను బాయిల్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం కోకోనట్ చట్నీని ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన బాండీ పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసుకొని గోలాక ఇందులోనే 1/2 కొబ్బరిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని గోలనివ్వాలి. ఇందులోనే గుప్పెడు కరివేపాకుని 2 స్పూన్ల పుట్నాలని కూడా వేసేసుకొని గోలాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినాక స్మూత్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసేసుకోవాలి. ఈ బ్యాటర్ని అంతా ఒక బౌల్లో వేసేసుకొని ఇందులోనే 1/2 టీ స్పూన్ నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. అంతేనండి, కొబ్బరి చట్నీ రెడీ. ఇప్పుడు కోకోనట్ చట్నీతో రాగి ఇడ్లీని సర్వ్ చేసుకునే అంతే అండి, ఈజీ ప్రాసెస్. మీకు కూడా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి.